సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, గురు పూర్ణిమ సందర్భంగా మనకి గుడిలో జరిగిన పూజా విధానం అండి. అంటే వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో జరిగిన పూజా విధానం అన్నమాట. నిజంగా మనకి అదృష్టం అనేది ఉండాలండి దేనికైనా సరే. అంటే గురు పూర్ణిమ రోజున పుష్పాభిషేకం చేశారండి గుడిలో. ఆ గుడిలో జరిగిన పూజ అంతా కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను. యాక్చువల్గా నిన్నే పెట్టి ఉండాల్సింది. ఈ రోజైనా సరే ఏమీ పర్వాలేదండి. ఈ రోజైనా సరే మన కంట పడుతుంది అని అంటే బాబాగారి ఆశీస్సులు ఉంటేనే మనం ఇది చూడగలం అనమాట. నిజంగా ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోతాయని మనం గట్టిగా నమ్మొచ్చండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేసామండి. అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశాము. అందులో శారీస్ అనేవి మనం సేల్స్ చేయడం అనేది జరుగుతుందండి. వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. మీరు శారీస్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి నిజంగా ఆ శారీస్తో పాటు మేము వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి ఆ గుడిలో వాళ్ళు ఇచ్చిన ఫోటోతో పాటు విభూతి కూడా మీ అందరికీ కూడా సెండ్ చేయడం అనేది జరుగుతుందండి. మీకు శారీస్ నచ్చితే కనుక మీరు వాట్సాప్కి వచ్చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్లో బుక్ చేసుకోండి. మీకు శారీస్ అనేవి సెండ్ చేయడం అని జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఎందువల్లంటే ఎన్నో రోజుల నుంచి ఆదరిస్తున్న మన 2 ఛానల్తో పాటు ఈ ఛానల్ కూడా మీకు అంతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నిన్న పుష్పాభిషేకం జరిగిందండి బాబా గారి గుడిలో, వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో. మనకి ఇట్లాగా ఫోటో ఇస్తారనమాట. మనకి పూలతో పాటు సహస్రనామార్చన ప్లస్ మనకి అష్టోత్తరంతో పాటు పూజ అనేది జరిగిందండి. మార్నింగ్ 10:30కి వెళితే నాకు మధ్యాహ్నం రావడానికి 2:30 అయిందండి. మొత్తం పూజతో సహా బాబాగారి అలంకరణ, అసలు గుడిలో అంత భక్తులతో నిండిపోయిందనమాట. అసలు ఖాళీనే లేదండి. జనాలు వస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు నాకే ఆశ్చర్యం అనిపించిందండి. నేనే మొదటిసారిగా అంతమంది భక్తులను చూస్తున్నాను. ఎందువల్లంటే గురు పూర్ణిమ అంత శక్తివంతమైనదండి. ఎందువల్లంటే మన గురువుగారైన బాబాని మనం ఆ రోజు స్మరించుకోవటం కానీ, నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇలాగా పుష్పాభిషేకం చేయటం. ఇలా పేరు అనేది ఇచ్చానండి. పేరు ఇచ్చి ఆ రోజు గుడికి వెళ్ళడం అనేది జరిగింది. ఇంటికి మధ్యాహ్నం అనేది రావడం జరిగిందనమాట. మీరే చూడండి. ఆ గుడిలో చూడండి ఫ్రెండ్స్, అస్సలు ఖాళీ లేదు. ఎంతమంది భక్తులు ఉన్నారంటే వీళ్ళందరూ కూడా పూజ చేయడానికి వచ్చిన వాళ్ళు, అక్కడ బాబాని స్మరించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అసలు బయట అంతా కూడా నిండిపోయారండి. చూడండి ఫ్రెండ్స్, మన మధ్యలో నుంచి లేచి బయటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేమన్నమాట. అంతమంది భక్తులు అనమాట. చాలా నమ్మకం అండి బాబాగారికి. ఈ గుడి వైద్యనాథ సాయిబాబా గారి గుడికి ఎక్కడున్నా కూడా భక్తులందరూ వస్తూనే ఉన్నారు. ఎందువల్లంటే వైద్యం మనకి ఎలాంటి ఒక అనారోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అక్కడ ఆ గుడికి వస్తే తీరుతున్నాయి అనేది అందరికీ కూడా ఒక నమ్మకం అండి. అందువల్లే బాబా గుడికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా కూడా గురు పూర్ణిమ రోజున అందరము అనుకుంటాం బాబా గుడికి వెళ్ళాలి, దర్శించుకోవాలని అనుకుంటాం. కానీ కుదరని వాళ్ళు మీరు ఇలాగా బాబాగారి దర్శనాన్ని, ఇలాంటి పూజలు చూడడం కానీ బాబాని దర్శించడం కానీ చేశారు అని అంటే ఖచ్చితంగా మీ కోరికలు అనేవి, మీ సమస్యలు అనేవి తీరుతాయండి. చాలామంది బాధపడుతూ ఉండొచ్చు, అక్క నాకు వెళ్ళడానికి కుదరలేదు, బాబాని పూజ చేసుకుందామని అనుకున్నాను అని అన్న వాళ్ళందరికీ కూడా అండి ఇది బాబాగారి అనుగ్రహం అండి. అంటే ఇలా చూడడం అనేది ఒక అదృష్టం ఉంటేనే మనకి జరుగుతుందండి. నిజంగా ఒక గుడికి వెళ్ళాలన్నా, పూజలు చేసుకోవాలన్నా కూడా మనకి ఒక బాబాగారి ఆశీర్వాదం లేనిదే మనం చేసుకోలేం. అలాగే అండి అక్కడ ఇలా పుష్పాభిషేకం చేయాలి అనే, అర్చన చేయాలి అని అనుకున్న వాళ్ళు మనం
ఇట్లాగ మీరు గురు పౌర్ణమి ఈసారి నెక్స్ట్ ఇయర్ మనకి వచ్చినప్పుడు చేసుకోవాలని అనుకుంటే మనకి ఫోన్ చేసి వాళ్ళకి 250 రూపీస్ టికెట్ అండి తీసుకుంటే మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత బాబాగారి ఫోటో ఇస్తారు, వైద్యనాథ సాయిబాబా గారి ఫోటో ఇస్తారు. ఆ ఫోటోని నేను స్టార్టింగ్లో మీకు చూపించానండి. ఆ ఫోటోను ప్లస్ అర్చనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్, అందరికీ కూడా ప్రసాదం అనేది ఇవ్వటం అనేది జరిగిందండి. నిజంగా అసలు చాలా బాగా జరిగిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మనం వెళ్ళిన తర్వాత పూజ అనేది ఎలా జరుగుతుందో, ఇందులో నేను కూడా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఆ గ్రీన్ కలర్ శారీ అండి. అక్కడ అంతమంది భక్తులతో బాబాని చూస్తుంటే అంత అందంగా అలంకరించారండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో మీకే తెలుస్తుంది. అసలు అక్కడ కూర్చోడానికి అంతమంది అండి, చాలా ముసలి వాళ్ళు కూడా వచ్చారనమాట. అలా కింద అలాగే 3 గంటల సేపు అట్లాగే కూర్చున్నారు. బాబా నిజంగా ఆయన ఆశీర్వాదం ఉండబట్టే మనం అంతసేపు కూర్చొని పూజ అనేది చేయగలిగామండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అండి, మనం చేసిన ఫోటో అండి, మనకి ఫోటో ఇస్తున్నారు కదా బాబాగారి ఫోటోని, అది ఇచ్చిన ఆ పువ్వులు, ఆ అర్చన చేసిన పువ్వులు, విడి పూలు ఇస్తారనమాట. అది బాబాగారికి అభిషేకం చేసేసి ఆ ఫోటోని ఆయన పంతులు గారి చేతిలో పెట్టుకున్నారు చూడండి, ఆ ఫోటోని బాబా దగ్గర పెట్టేసి మనకి ఇస్తారనమాట. ఆ పువ్వులతో పాటు అక్కడ ఇచ్చిన ప్రసాదం అదంతా కూడా గుడిని అసలు అంత అందంగా అలంకరించారండి బాబాగారికి. అప్పటికప్పుడు వచ్చారండి. ఎంతమంది భక్తులంటే బయట వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆ గుడి దగ్గర కనిపిస్తూ లోపలికి వచ్చి అర్చన చేయించుకుంటాం మేము కూడా అని చెప్పేసి వచ్చి కూర్చున్న వాళ్ళే చాలామంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అండి, మీరు కూడా ఏదైనా పూజ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేశారని అంటే, మీరు రాలేని పరిస్థితిలో మనం కూడా మీ పేరు ఇచ్చి మీ పేరు తరపున కూడా నేను పూజలు చేయిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నిజంగా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందండి.